నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన అత్యంత దగ్గరగా చూస్తున్న పొలిటికల్ జర్నలిస్టులు సైతం మాట్లాడుకోవడం విశేషం. 3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో వ్యవహరించిన తీరుకు తాజాగా ఆయన వ్యవహార శైలికి మార్పు ఎక్కువగా ఉంది అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తారు అన్న చెడ్డ పేరు చంద్రబాబుకు చాలా ఎక్కువగా ఉండేది. గతంలోనూ ఆయన విపక్ష నేతగా వ్యవహరించినప్పటికీ గడిచిన 5 ఏళ్లలో ఆయన విపక్ష నేతగా ఎదుర్కొన్న సవాళ్లు చాలా ఎక్కువ. తన రాజకీయ జీవితం మొత్తంలో ఎప్పుడూ ఎదుర్కొనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇది చంద్రబాబును చాలానే ప్రభావితం చేసింది అంటున్నారు. అందుకే బాబులో మార్పు ఎక్కువగా ఉంది అంటున్నారు. తన చేతిలో అధికారంలో లేనప్పుడు తన వెంట నడిచిన వారిని గుర్తుపెట్టుకొని మరీ పిలిపించుకోవటం, వారి అవసరాల గురించి ఆరా తీయటం ఎక్కువగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫోకస్ మొత్తం గమ్యస్థానం, అక్కడ చేసే పనుల మీద ఫోకస్ ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. తరచూ ఆయన కాన్వాయ్ ఆగటం, చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడటం, యోగక్షేమాల గురించి ఆరా తీస్తున్నారు. అంతేకాదు, అనూహ్య రీతిలో ఆయన కాన్వాయ్ ఆగుతోంది. నిన్నటికి నిన్న కృష్ణా బ్యారేజ్ మీద వెళ్ళేటప్పుడు అక్కడ జలసిరిని చూసి ఆపి మరీ వంతెన మీద కాసేపు గడపడం కనిపిస్తోంది. దానికి ఒక రోజు ముందు చేనేత ప్రదర్శనకు వెళ్లిన వేళలో తన సతీమణి నారా భువనేశ్వర్కి 2 చీరలు కొనడం లాంటి కొత్త పనుల్ని చేస్తున్నారు. ఇలా తన చేష్టలతో వరుస సర్ప్రైజ్లు ఇస్తున్న చంద్రబాబు తాజాగా మరో ఆసక్తికర సన్నివేశానికి కారణమయ్యారు. తాను విపక్షంలో ఉన్నప్పుడు తనను ఫాలో అయ్యే 2 అభిమానుల్ని గుర్తు పెట్టుకొని మరీ తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు వారితో మాట్లాడటం, వారి గురించి తెలుసుకోవడంతో ఆ 2 అభిమానులు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ 2 ఎవరో కాదు, ఒకరు దెందులూరుకి చెందిన దుర్గాదేవి, మరొకరు వినుకొండకు చెందిన శివరాజ్ యాదవ్. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. విపక్షంలో ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి 2 వచ్చేవారు. దుర్గాదేవి అయితే చంద్రబాబు కాన్వాయ్తో పాటు స్కూటీ మీద ఫాలో అవుతూ ఉత్సాహంగా వెంట ఉండేవారు. శివరాజ్ అయితే చంద్రబాబు పర్యటనకు కాస్త ముందే అక్కడికి వెళ్లటం, హాజరు కావటం లాంటివి చేసేవారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న వేళలోనూ కొన్ని రోజుల పాటు వారిద్దరూ అక్కడే ఉండటం గమనార్హం. వీరిని గుర్తు పెట్టుకుని మరీ వారిద్దరిని చంద్రబాబు తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా పిలిపించుకొని మాట్లాడారు. వారి కుటుంబాలు, కుటుంబ సభ్యులు వారి నేపథ్యాల గురించి తెలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలాంటి తీరు చంద్రబాబులో గతంలో ఉండేది కాదని, ఇటీవల కాలంలో ఆయన ఈ తరహా సర్ప్రైజ్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు.